హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు సండే వ్లాగ్ తీసానండి. సండే ఎలా ఉంటుందో మా రొటీను. ఇలా మార్నింగే ఇంకా లేచి చర్చికి రెడీ అయ్యే ముందు ఇలా వంటలు చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ చర్చి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోద్ది కదండి. ఇక బ్రూనోకేమో అన్నం వండుతున్నానండి. బ్రూనోకి మళ్ళీ అన్నం కావాలి. తర్వాత ఏమో చేపల కూర. టిఫిన్కేమో ఇడ్లీ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం బియ్యం పిండి వేసేసుకుని ఇలా చిన్న చిన్న అట్లలాగా వేసేసుకుంటే ఓ తప్పల్లాగా బాగుంటుందండి. ఇవి ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇంకా సండే మాకు ఇంక టిఫిన్ కంపల్సరీ ఉండాలి. మిగతా రోజులైతే టిఫిన్ ఎవరో చేయరు. బాబు ఎగ్స్ తింటాడు, వీళ్ళిద్దరేమో పెరుగన్నం తినేస్తారు. ఇంక నేను ఏదో ఒకటి తినేస్తాను. టిఫిన్ అని ఏమి ఉండదు. సండే ఎప్పుడు బయట తినేవాళ్ళం కదా, ఇంకా ఇడ్లీ పిండి ఉందండి. ఇంకా అది వేస్ట్ అయిపోతుందని రాత్రి కూడా చట్నీ చేశాను. రాత్రి ఇడ్లీ వేసాను అనమాట. అది కూడా చట్నీ ఉంది, మళ్ళీ అది వేస్ట్ అయిపోతుందని ఇలా ఊతప్పల్లా చేసేసాను అనమాట. ఇంకా చేపల కూర చేశాను. ఉల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా నూరుకొని ఇలా వేయించుకుని బాగా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలండి. చింతపండు పులుపు ఎక్కువగా వేస్తాం కదా చేపల కూరలో, కానీ చింతపండు పులుపు అంత మంచిది కాదంటున్నారని ఇంకా నేను పిల్లలకు హెల్తీగా ఉంటుందని మామిడికాయ, వంకాయ వేసి వండానండి. మామిడికాయ వేసినప్పుడు టమాటా కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ వేగిపోయిన తర్వాత టమాటా కొంచెం పేస్ట్ చేసుకొని దీన్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఆయిల్ సపరేట్ అయిపోయే వరకు కూడా వేయించేసుకోవాలి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మాడిపోదన్నమాట. ఇప్పుడు ఇలా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా వచ్చినప్పుడు వంకాయలు కడిగి పెట్టుకున్నానండి. కట్ చేసి గుత్తి వంకాయలాగా మధ్యలో కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. ఈ వంకాయలు వేసేసుకోవాలి. ఇవి కూడా మూత పెట్టేసి సిమ్లో అలా మగ్గించేసుకోవాలన్నమాట వంకాయలు ఉడికే వరకు. రంజాన్ రోజు పొట్ట ముక్కలన్నీ బిర్యానీ చేశాను అనమాట. ఇంకా తల, తోక ముక్కలు ఉన్నాయన్నమాట. అవి ఇంకా అలా పులుసులో పెట్టేద్దామని ఇందులో ఈ చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని వాటర్ ములిగే వరకు వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల మా చెట్టు ఉంది కదండి, మామిడికాయ చెట్టు, దాని కాయలు మా పాప కోస్తుందనమాట. మా బాబు ఇంకా లెగలేదు. మా వారు బయటికి వెళ్ళారు, కొయ్యమంటే నిచ్చినేసుకుని కోస్తుంది. మా ఒక కాయ కోయమంటే మొత్తం గుత్తు కోసేసింది అనమాట. ఇంకా కాయలు ఎక్కువ కాయలేదండి, ఎందుకో మరి చెట్టు పూత రాలేదు. ఇవే లాస్ట్ కాయల్లాగా ఉన్నాయి. ఇంకో 2 కాయలు పెద్ద కాయలు ఉన్నాయన్నమాట. ఇంకా అవే ఒక కాయ చిన్న కాయ, ఒక పెద్ద కాయ కోసి ముక్కలు కోసేసాను. టెంక కూడా లావుగా రావట్లేదు, సన్నగా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఇలా గుర్తు కోసేసింది అనమాట. ఇవే ఇంకా 3 కాయలే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మామిడికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని మనం వంకాయ బాగా ఉడికిపోయిన తర్వాత అందులో వేసేసుకోవాలి. ఇది ఎంతోసేపు ఉడకక్కర్లేదు, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకబెట్టేసుకుంటే మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయండి. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కొత్తిమీర వేసుకొని ఇలాగా మనం గరిటె పెట్టి కలిపితే చేపలు విడిపోతాయి కదా, అందుకని ఇలాగా డేక్షాన్ని కదుపుకోవాలన్నమాట. కదుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు అవి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కూర మాత్రం చాలా టేస్ట్గా వచ్చిందండి. ఎప్పుడు ఒకలాగే వండకుండా మనం కొంచెం అంటే ఆరోగ్యంగా వండుకుంటే మంచిదన్నమాట. పులుపు ఎక్కువ వాడితే మంచిది కాదంటున్నారని ఇంక ఇలా చేశాను. అయినా చాలా పిల్లలు తినరేమో అని మళ్ళీ డౌట్ వచ్చి పులిహోర చేద్దామని శనగపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు, ఆవాలు తీసుకొని తాలింపుకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలండి. నిమ్మకాయలు, ఈ నిమ్మకాయ పులిహోరకు అనమాట, సింపుల్గా అయిపోతుంది. ఇవన్నీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ పోపులు వేయించేసుకోవాలి. పోపులు వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారే వరకు చూసుకోవాలండి, తెలిసిపోతుంది. కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని
నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు గింజలు తీసేసి ఆ రసం కూడా ఇందులో పిండేసుకొని మా బియ్యం అండి ధాన్యం పట్టించుకున్నదనమాట. పట్టు ఎక్కువ పట్టలేదు, తెల్లగా ఉండవన్నమాట. కొంచెం బ్రౌన్ రైస్ లాగా ఉంటాయి, ఎక్కువ పట్టనివ్వలేదన్నమాట. ఈ బియ్యం మాత్రం స్మెల్ భలే ఉంటుందండి, ధాన్యం వాసనలా వస్తుంది, కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక అన్నంలో ఈ తాలింపు వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసి ఇంకా అందరం చర్చికి రెడీ అయిపోయాము. ఇంకా తాలింపు వేసేసుకొని ఇంకా చర్చికి వెళ్ళేటప్పుడు నేను ఇంకా మా పాప ఇవాళ కార్ డ్రైవింగ్ చేసిందండి చర్చికి. కానీ దారిలో ట్రాఫిక్ ఎక్కువైపోయి చాలా టెన్షన్ పడ్డామన్నమాట, ఎవరినన్నా గుద్దొస్తుందేమో అని. ఇంకా అలా అయింది. కానీ నేను ఫోన్ పట్టుకెళ్ళలేదు, ఫోన్ పట్టుకెళ్ళినా తీయడానికి కూడా నాకు టెన్షన్ వచ్చేసింది. ఇంకా తీయలేకపోతున్నామోనండి. ఇంక ఫోన్ మర్చిపోయాను ఇంటి దగ్గర. ఇంకా రెడీ అయిపోయారు చర్చికి, అందరం రెడీ అయిపోయి మా బాబు చూసారా జుట్టు అలా ఉంది, కానీ మళ్ళీ ఇప్పుడు గుండులా చేసేసుకున్నాడు, కటింగ్ చేసుకున్నాడు. ఇంకా ఈరోజు మాకు సండే ఇలా గడిచిందనమాట. ఇంట్లో మీరేమేమి చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అసలు సండే వీడియో తీయడానికి టైం ఉండదండి, కానీ ఇవాళ మేము సెకండ్ సర్వీస్కి వెళ్ళామన్నమాట, అందుకే మాకు కొంచెం టైం దొరికింది. ఇంకా అయినా బాగా ఎండలు కూడా బాగా ఉన్నాయండి.